నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు మహిళలు పసుపు ముఖానికి పూసుకొని సున్నుపిండితో స్నానం చేసేవాళ్ళు. ముఖానికి పౌడర్ కూడా అంతంత మాత్రమే. మన దేశంలోని మహిళలు సహజ సౌందర్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. పసుపు ఆరోగ్యానికి కాదు, చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. కానీ నేడు అనేక సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. దీనికి తోడు ఎక్కడ చూసినా వీటి గురించే ప్రకటనలు. అసలు ఏది వాడాలో ఎలా వాడాలో అర్థం కావటం లేదు. సహజంగా స్త్రీలు అందంగా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి వాటి మార్కెట్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియటం లేదు. ఈ కాలం మహిళలు తమ బ్యాగుల్లో ఎప్పుడూ సౌందర్య సామగ్రిని క్యారీ చేస్తున్నారు. అందుకే సౌందర్య ఉత్పత్తులు ఎంతవరకు అవసరం, ఎలా వాడాలి అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఎస్ఆర్ నగర్ లో ఉన్న కైవల్య యోగా కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయి గారు ఉన్నారు. మరి కిరణ్మయి గారు ఈ రోజు యోగాకు సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే అండి. కిరణ్మయి గారు ఈ రోజు యోగామృతం కార్యక్రమంలో మాకు ఏం నేర్పించబోతున్నారు? సో గత కొన్ని ఎపిసోడ్లుగా మనం సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి చెప్పుకుంటున్నాము. సో ఆసనాలు అయిపోయినాయి, ముద్రలు అయిపోయినాయి. ఇవాళ ప్రాణాయామ గురించి తెలుసుకుందామండి. ప్రాణాయామం అంటే బ్రీతింగ్ టెక్నిక్స్. బ్రీతింగ్ టెక్నిక్స్. సో ప్రాణాయామంలో మనం ఇదివరకు చాలా చేసి ఉన్నాము. అవును. సో మోర్ ఎంఫసిస్ దేనికైతే క్లావిక్యులర్ బ్రీతింగ్ అని ఉంటుంది. సో అది నెక్ పెయిన్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అదొక్కటి ఇవాళ చేసి మిగిలిన ఏవేవి చేయాలనేది మాత్రం ఊరికే నేను డిస్క్రైబ్ చేస్తాను. సో ఫస్ట్ ఎక్కడి నుంచి మనం మొదలు పెడతాం? సో ఫస్ట్ క్లావిక్యులర్ బ్రీతింగ్ చేద్దామండి. అంటే ఏంటది? ఇది మెడకి సంబంధించిన సమస్య. సో మెడకి సంబంధించింది, అలాగే నర్వస్ సిస్టమ్ కి అండ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, టెన్షన్స్ కానీ రిలీఫ్ అవ్వాలి, స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి. అండ్ ఎక్కువగా మనం ఒత్తిడి పడుతూ ఉన్నప్పుడు మెడ, ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ ఉన్నాం మనం, ఒత్తిడి ఎక్కువైపోతుంది అంటే మెడ నొప్పి ఎక్కువైపోతూ ఉంటుంది అనేసి. సో ఇవన్నీ కూడా సెట్ అవ్వాలి అంటే మనకి క్లావిక్యులర్ బ్రీతింగ్ పనికొస్తుంది. అంటే మన లంగ్స్ లో 3 భాగాలు ఉంటాయి. సో 3 లోబ్స్ అంటాం అన్నమాట. అప్పర్ లోబ్, మిడిల్ లోబ్, లోవర్ లోబ్ అనేసి. సో కిందిది వచ్చేసి మనకి అబ్డామిన్ దగ్గర ఉంటుంది. అంటే అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తే కింది లోబ్ ఎక్కువ యూజ్ అవుతుంది. సో థొరాసిక్ బ్రీతింగ్ వచ్చేసి చెస్ట్ బ్రీతింగ్ చేస్తే బాగా పనికొస్తుంది. ఇది క్లావిక్యులర్ బ్రీతింగ్ అంటే మన కాలర్ బోన్స్ వరకు లంగ్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి ఛాతీ పై భాగం నుంచి కంఠం వరకు ఈ ఎక్కువ శ్వాస చేయడం వలన ఏమవుతుంది అంటే మెడ నొప్పికి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అక్కడికి బాగా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఊర్ధ్వముఖంగా పైకి వెళుతూ ఉంటుంది అన్నమాట ప్రాణిక్ ఎనర్జీ. దాని వల్ల సైకలాజికల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో దాని 3టికి పనికొస్తుంది. కనీసం ఒక 6 నిమిషాలు చేయడానికి ప్రయత్నించాలండి రోజుకి. 6 నిమిషాలు. అప్పుడు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు. చేయకునే వాళ్ళని ఎవరు ఉండరు. కాకపోతే మనం 2 వేరియేషన్స్ చేద్దాము. ఒకటి పడుకుని, ఒకటి కూర్చుని, ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలా చేయొచ్చు. ఫస్ట్ క్లావిక్యులర్ బ్రీతింగ్ చేద్దాం. ఇప్పుడు మనము క్లావిక్యులర్ బ్రీతింగ్ చేద్దామండి. సెక్షనల్ బ్రీతింగ్ లో ఒక భాగము మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం కదా, ఊపిరితిత్తుల పై భాగానికి బాగా పనికొస్తుంది. సో నెక్ కి, మెంటల్ స్ట్రెస్ కి కూడా చాలా బాగా పనికొస్తుంది. సో ఇది ఆది ముద్రతో చేద్దాం. సో చూపుడు వేలు, మన యొక్క బొటన వేలుని చిటికెన వేలు మొదటి దగ్గర ఉంచి దానిపైన 4 వేళ్లు కలిపి ఉంచాలి. ఇది పిడికిలు అవుతుంది. దీన్ని ఆది ముద్ర అంటాం. నెమ్మదిగా మీ థైస్ మీద ఉంచుకొని కళ్ళు మూసుకుని నిదానంగా శ్వాస తీసుకుంటూ ఛాతీ పై భాగం నుంచి కంఠం వరకు శ్వాస నింపుతూ భుజాలని కొంచెం పైకి తీసుకుంటాం. ఎందుకంటే మనకు కాలర్ బోన్స్ వరకు ఉంటాయని చెప్పుకున్నాం లంగ్స్. సో దానికి ప్లేస్ ప్రొవైడ్ చేయడం కోసం కొంచెం భుజాలు పైకి తీసుకుని వెనక్కి తీసుకుంటాం. ఓకేనా? నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నిదానంగా కిందకి నెమ్మదిగా. ఈ విధంగా మనము ఒక 6 నిమిషాలు చేయడానికి ప్రయత్నించాలి. ఫస్టే మీకు 6 మినిట్స్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఎంత సేఫ్ చేయగలిగితే అంత సేఫ్ చేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇది పడుకుని కూడా చేయొచ్చు అన్నాం కదా ప్రశాంతి. మీరు పడుకుని చేయండి, తను కూర్చొని చేస్తారు. కాళ్ళ మధ్యన ఒక అడుగున్నర దూరం తీసుకోండి. శరీరం అంతా రిలాక్స్డ్గా ఇంకా కొంచెం దూరం. చేతులు 2 ఆది ముద్రలో ఉంచండి.
బొటన వేలు చిటికిన వేలు మొదల దగ్గర ఉంచి దానిపైన 4 వేళ్ళు ఆది ముద్ర. కళ్ళు మూసుకొని నెమ్మదిగా బాడీ అంతా రిలాక్స్డ్గా ఉంచి శ్వాస తీసుకుంటూ నిదానంగా ఛాతీ పై భాగం నుంచి కంఠం వరకు శ్వాస నింపండి. కూర్చుని చేసేవాళ్ళు నిదానంగా కొంచెం భుజాలు పైకి తీసుకుని వెనక్కి తీసుకోవాలి. శ్వాస వదులుతూ నిదానంగా భుజాలు కిందకి. మీకు పడుకొని చేసే వాళ్ళకి కాలర్ బోన్స్ పైకి లేస్తూ ఉంటాయి, దాన్ని గమనిస్తూ కంఠం పైన మీ యొక్క ధ్యాస ఉంచండి. నిదానంగా కంటిన్యూ చేయండి. స్లోలీ ఇన్హేలింగ్, రేజ్ యువర్ షోల్డర్స్ అప్, స్ట్రెచ్ దెమ్ బ్యాక్. ఎక్సేలింగ్, స్లోలీ బ్రింగ్ దెమ్ డౌన్. శ్వాస తీసుకుంటూ నిదానంగా భుజాలు పైకి తీసుకోండి. వెనక్కి స్ట్రెచ్ చేస్తూ శ్వాస వదులుతూ కిందకి. ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, inhale, exhale. స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. నిదానంగా ఆపేసి ముద్ర తీసేసి మీ యొక్క శ్వాసని గమనిస్తుండండి. ప్రాణాయామం చేయకముందు, ప్రాణాయామం చేసిన తర్వాత మీ యొక్క శ్వాసలో తేడాని, మానసిక స్థితిని, మీ ఆలోచన విధానంలో తేడాలను గమనించడానికి ప్రయత్నించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ మెడ భాగము, భుజాలు అన్ని చక్కగా విశ్రాంతి స్థితిలో ఉంటాయి. గమనించండి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా ఆఫ్ చేసి కళ్ళు తెరవండి. సో ఇప్పుడు క్లావిక్యులర్ బ్రీతింగ్ చేస్తాం కదా ప్రశాంతి, ఒకళ్ళు పడుకొని చేస్తారు, వాళ్ళు కూర్చుని చేస్తారు. సో అంటే ఒకవేళ లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా చేయాలన్న దానికి మనం చూసాం. దీని తర్వాత నాడి శుద్ధి ప్రాణాయామం ఒకటి, అంటే దీన్ని అనులోమ విలోమ అని కూడా అంటుంటారు. మనం పాత ఎపిసోడ్స్ లో చేసాము. సో ఎడమ నుంచి శ్వాస తీసుకుని కుడి నుంచి వదలాలి, మళ్ళీ కుడి నుంచి శ్వాస తీసుకుని ఎడమ నుంచి వదలాలి. ఇది ఒక సైకిల్ అవుతుంది మనకి. ఇలాగ మనము ఒక 6 నుంచి 9 సైకిల్స్ చేయాలి రోజుకి. లేదు మనకి అంత అలాగా లెక్క పెట్టుకోవడం అవసరం లేదు, మనకి చాలా సఫిషియంట్ టైం ఉంది అనుకుంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఇది దీంతో ఈ ఎపిసోడ్ తోటి మన సర్వైకల్ స్పాండిలోసిస్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసినట్టు ఒక ప్రాణాయామంతో. సో మెడిటేషన్ అవన్నీ ఆల్రెడీ మనం చూసినవే కాబట్టి వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు లాస్ట్ లో. సో ఈ ప్రాణాయామం అనేది మనం ఏ టైంలో చేయొచ్చు? మార్నింగ్ ఈవినింగ్ అండి, ఎప్పుడు చేసినా సరే. 2 సార్లు చేస్తే ఇంకా మంచిది వాళ్ళ యొక్క సమయం బట్టి. సో ఈ రోజుతో మనం ఫినిష్ చేసుకున్నాం. వెరీ నైస్. సో రెగ్యులర్ గా మాకు ఈ వీటికి సంబంధించి అంటే స్పాండిలైటిస్ సంబంధించి ఆసనాలు నేర్పించారు అండ్ దీంతో అయిపోయింది. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మరికొన్ని ఆసనాలు మనం చూద్దాం, వేరే ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. ఓకే కిరణ్మయ్య గారు, చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు చక్కటి ప్రాణాయామం మాకు నేర్పించారు. ధన్యవాదాలండి. చాలా మంది మహిళలు పెళ్లి వంటి ప్రత్యేక సందర్భాలలో ఫౌండేషన్ క్రీమ్ రాసుకొని దానిపైన పౌడర్ అద్దుకుంటారు. ఫౌండేషన్ క్రీమ్ వాడకం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి కొంటే చాలా రోజులు వస్తుంది అనుకుంటారు. ఒకసారి కొన్నాం కదా అని ఆ క్రీమ్ను ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. గడువు దాటిపోయిన ఫౌండేషన్ క్రీమ్ వాడటం వల్ల చర్మానికి అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి క్రీమ్ కొన్న తర్వాత 3 నుంచి 6 నెలల లోపు ఆ క్రీమ్ వాడాలి. ఒకవేళ మిగిలి ఉన్నా పారేయాల తప్ప వాడకూడదు. అలాగే మస్కరా విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం అవసరం. ప్రతిసారి మస్కరా మూత తీసి పెట్టడం వల్ల దానిలోకి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. సరే, సౌందర్య ఉత్పత్తుల వాడకంలోని మెలకువల గురించి ఇంకా చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా లక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం.
నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుంచి అండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. మరి ఈ రోజు మా సకులకి ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? నేను స్వీట్ కార్న్ పాలక్ కర్రీ చేస్తున్నానండి. స్వీట్ కార్న్ పాలక్ కర్రీ. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? స్వీట్ కార్న్, పాలకూర, ఆయిల్, కారం, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, కొత్తిమీర, టమాటో, గరం మసాలా, సాల్ట్, ఆనియన్, పసుపు, జీలకర్ర. సో లక్ష్మి గారు, కావాల్సిన పదార్థాలు అన్ని చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? టమాటో, ఆనియన్, ధనియా, జీరా ఇవన్నీ కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి. చేసేసుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలండి. ఓకే, చేద్దామా మరి? ఓకే అండి. సో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ తర్వాత కొద్దిగా ధనియాలండి. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. ధనియాలు, తర్వాత జీలకర్ర, స్పూన్. సో త్వరగానే వేగిపోతాయి మనకు ధనియాలు, అవునండి. జీలకర్ర ఆయిల్. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? తర్వాత ఆనియన్ అండి, చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కొద్దిగా టమాటో ఇందులోనే వేసేయాలా? ఇందులోనే వేసేయాలండి. ఓకే, ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొద్దిగా పసుపు అండి. ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందామండి. ఇంకా ఇంకేమైనా కారం కూడా ఇందులోనే వేసేద్దామండి. వేసుకోవాలా? పాలకూర కొద్దిగా అది వేగిన తర్వాత పాలకూర వేసి ముందుగానే మనం కట్ చేసుకొని పాలకూరని ఫ్రెష్ గా వాష్ చేసి పెట్టేసుకో. ఇవన్నీ మనకు మొత్తం మగ్గిపోవాలా? కొద్దిగా ఫ్రై అవ్వాలండి, గ్రైండ్ చేస్తాం కదా ఎలాగో. ఓకే, ఫ్రై అయిపోయిందండి మరి? ఫ్రై అయిపోయిందండి. ఇది కొద్దిగా గ్రైండ్ చేసేసుకుందాం. చేద్దాం. ఓకే అండి. సో దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలా? అవునండి. చూడండి, సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, పేస్ట్ చేసుకున్నాము. ఆ. ఇప్పుడు దీంతో ఏం చేస్తారు? ఇది ఫస్ట్ కార్న్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలా? ఓకే, బాండి పెట్టేద్దాం. కొద్దిగా ఆయిల్ వేద్దామండి. ఓకే. 2 స్పూన్. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ముందు. కొద్దిగా ఆయిల్ అండి. సో ఇది హీట్ ఎక్కాలి కదా? కొద్దిగా హీట్ ఎక్కాలండి. సో బాయిల్ చేసుకున్న కార్న్ ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది కదా? అవునండి. సో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. స్పూన్ తో మొత్తం వేసేస్తారా? మొత్తం వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేయమంటారా? కొద్దిగా వేసి కొద్దిగా బాయిల్ అవ్వాలండి ఇది. సో వాటర్ సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, కొంచెం మనకు కార్న్ అది అంతా కూడా మసాలా మొత్తం పట్టేలాగా కొద్ది బాయిల్ అవ్వాలండి. సో ఇంకేమైనా ఉన్నాయా వేయడానికి? కొద్దిగా గరం మసాలా అండి ఇందులో. ఓకే, వేసండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జీడిపప్పు పేస్ట్ అండి. ఓకే, సో ఈ పేస్ట్ వేస్తున్నారా ఇప్పుడు? అవునండి. జీడిపప్పు అంటే ఫ్రై చేసారా? పచ్చిది గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా అవుతే ఇందులో వేసేస్తే గ్రేవీ లాగా మనకి ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ ఎంత పడితే అంత వేసుకోవచ్చు. అవునండి. సో జనరల్ గా జీడిపప్పు పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. కొద్దిగా బాయిల్ అయిపోతే ఇది అయిపోయినట్టండి కర్రీ. అవునా? అవునండి. సో ఎంత టైం పట్టొచ్చు మనకు? అన్ని ఉడికేస్తే అయిపోతుందంటే గ్రైండ్ చేసేసుకుంటే జస్ట్ 20 minutes లో అయిపోతుందండి కర్రీ మనకి. సో ఇప్పుడు మనకు ఒక 3 minutes వరకు అలా ఉడకాలి. అంతే అండి. మూత పెడదామా? అవసరం లేదా? అవసరం లేదా. ఇది బాయిల్ అయిపోయింది అండి. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. అయిపోయింది. ఓకే,
స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసేయాలి. ఓకే, ఇదిగోండి సర్వింగ్ బౌల్. ఓకే, ఫైనల్ గా గార్నిష్ గురించి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ రెడీ అండి. ఓకే, వేసే. అనిత గారు, స్వీట్ కార్న్ పాలక్ కర్రీ రెడీ అండి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా దర్శకులు, లక్ష్మి గారు తయారు చేసిన స్వీట్ కార్న్ పాలక్ కర్రీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. స్వీట్ కార్న్ పాలక్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, పాలకూర, ఆయిల్, కారం, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, కొత్తిమీర, జీడిపప్పు, గరం మసాలా, ఉప్పు, టొమాటోలు, పసుపు, జీలకర్ర. స్వీట్ కార్న్ పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, పాలకూర వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోసారి స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉడికించిన స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి కాస్త ఉడికించి చివరగా గరం మసాలా కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పాలక్ కర్రీ రెడీ. స్వీట్ కార్న్ పాలక్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. లక్ష్మి గారు, సూపర్ అండి. నిజంగా మధ్య మధ్యలో స్వీట్ కార్న్ తగులుతూ, అవునండి, అండ్ పాలకూర, మీరు వేసిన కాజు పేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీకు కూడా అండి. చూసారు కదా సకులు, లక్ష్మి గారు తయారు చేసిన స్వీట్ కార్న్ పాలక్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. సౌందర్య ఉత్పత్తుల్లో మస్కరాను ఎక్కువ రోజులు వాడకూడదు. ముఖ్యంగా 3 నెలలకు మించి ఉంటే అది చర్మ సంబంధిత వ్యాధులను కలుగజేస్తుంది. ఇక కొన్ని మేకప్ సామాగ్రి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వాటి తయారీలోనే రసాయనాలు కలుపుతారు. అందువల్ల వాటిని ఫ్రిడ్జ్లో భద్రపరచడం మంచిది. అలాగే ప్రతి సౌందర్య ఉత్పత్తిని 3 నెలలకు మించి వాడకూడదు. మేకప్ విషయంలోనే కాదు, మీరు వాడే బ్రష్ల విషయంలోనూ అత్యంత జాగ్రత్త అవసరం. బ్రష్లను వారానికి ఒకసారి శుభ్రపరచుకోవాలి. లేదంటే వాటిల్లో కూడా బ్యాక్టీరియా చేరుతుంది. ముఖాలపై దద్దుర్లు వస్తాయి. బ్రష్లు శుభ్రపరచుకోవటానికి మేకప్ బ్లాటింగ్ కాగితాలు వాడచ్చు. ఎక్కువ ఉంది మహిళలు నెయిల్ పాలిష్ వాడేటప్పుడు అందులోకి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. లేదంటే గడ్డ కట్టిపోతుంది. ఒకసారి గడ్డ కట్టిన నెయిల్ పాలిష్ను మళ్ళీ వాడకూడదు. ఇప్పుడు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. నగా నట్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి నగా నట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధుర నగర్ లో ఉంటున్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి. మరి సత్య గారు డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఈ రోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీ శారీ కలర్ చాలా బాగుంది, చాలా చక్కగా ఉన్నారు. మరి మా సకుల కోసం ఈ రోజు ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? 1 గ్రామ్ గోల్డ్ లో వడ్డాణాలు చూపిస్తాను. ఓ, వడ్డానాలు. యా, ఓకే అండి, చూపించండి ఫస్ట్ కలెక్షన్. ఫస్ట్ కలెక్షన్ ఊహ గారు. ఇదేంటంటే టిపికల్ వడ్డాణం. ఓకే. కొన్ని బెల్ట్ టైప్ వస్తాయి, కొన్ని ఏమో చైన్స్ టైప్ వస్తాయి. సో దీన్ని బెల్ట్ టైప్ అంటారు యాక్చువల్ గా వడ్డాణము. దీంట్లో చూస్తే మీకు మొత్తము డైమండ్ ఫిట్టింగ్ లాగా వచ్చింది. స్టోన్స్ అన్ని సీజెడ్, ఎమరాల్డ్, రూబీస్ ఏదైనా సరే దీన్ని మొత్తం ఇట్లా క్లిప్ ఇట్లా పట్టుకుని ఉంటది అనమాట. దాన్ని డైమండ్ ఫిట్టింగ్ అంటారు. డైమండ్ ఫిట్టింగ్. యా, డైమండ్ ఫిట్టింగ్ అంటారు. మొత్తం ఇది చూస్తే మొత్తం లతలు ఇచ్చాను నేను మీకు. అవునండి. ఇచ్చి మధ్యలో వచ్చేసరికి ఒక పెద్ద ఇట్లా జస్ట్ ఒక ఫ్లవర్ లాగా అలా తీసుకుని మధ్యలో ఒక పెద్ద రూబీ, దాన్ని కూడా మళ్ళీ చూస్తే క్లిప్స్ తోటి 3 క్లిప్స్ తోటి జస్ట్ అంటే మొత్తం దాన్ని క్లోజ్ చేసేస్తే, మొత్తం మెటల్ తో క్లోజ్ చేసేస్తే మనకి అది రూబీ అనేది కొంచెం డల్ అయిపోతుంది. సో అది హైలైట్ అవ్వాలి అని అంటే దానికి క్లిప్స్ ఇచ్చి జస్ట్ ఒక 3 క్లిప్స్ దాన్ని పట్టుకోవడానికి ఇచ్చి మనము దాన్ని హైలైట్ చేసాం అనమాట రూబీ ఇచ్చి. మళ్ళీ కిందకు వచ్చేసరికి కింద మొత్తం పర్ల్స్ ఇచ్చాను. అవునవును.
సైడ్ అంతా ఒక సైజు, మళ్ళీ మధ్యలోకి వచ్చేసరికి కొంచెం పెద్ద పర్ల్, సో దట్ ఏంటంటే గ్రేడింగ్ లాగా. ఓకే అండి, చాలా బాగుంది. మరి దీని రేంజ్ ఎంత ఉంటుందండి? ఇది మనకి 7,000 8,000 ఆ రేంజ్ లోకి వస్తుంది మనకి. ఓకే అండి, ఈ కలెక్షన్ చాలా చక్కగా ఉంది. మరి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? యా, నెక్స్ట్ ఇంకొకటి, ఇందాక ఏంటంటే బెల్ట్ ఇచ్చాం కదా, అవును. ఇదేమో చైన్ మోడల్. ఇందాక అన్నాను కదా బెల్ట్ ఉంటుంది చైన్ మోడల్ అని. ఇది ఫ్లెక్సిబుల్ మనకి, అదేమో జస్ట్ స్టిఫ్ గా అట్లా ఉంటుంది. అవునవును. ఇదేమో ఫ్లెక్సిబుల్ అన్నమాట, ఇట్లా ఓకే, ఫ్లెక్సిబుల్ లాగా ఉంటుంది. ఉండి ఇది మీకు చూసేసరికి ఇక్కడ చైన్ వస్తుంది. మనం దీన్ని థిన్ కావాలంటే థిన్, థిక్ కావాలంటే థిక్, అట్లా ఎట్లా కావాలంటే అట్లా మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇవి జస్ట్ బిళ్ళల్లాగా తీసుకున్నాను చూస్తే ఊహ మీకు. అవునవును. 5 ఇటు ఒక 5 ఇటు ఒక 5 ఇచ్చి మధ్యలో వచ్చేసరికి ఒక పెద్దది ఇచ్చాను. ఇవన్నీ సేమ్ సైజెస్ వచ్చినాయి. మధ్యలో వచ్చేసరికి పెద్దది ఇచ్చాను. ఇది కూడా సేమ్ అంతే, మొత్తం సీజెడ్స్ 3 లైన్స్ ఇచ్చా ఒక్కొక్క దానికి. మీరు చూస్తే మధ్యలో ఒక రూబీ ఒక ఎమరాల్డ్ ఇచ్చాను, దాని చుట్టూతా మళ్ళా మనకి సీజెడ్స్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ పైన ఇంకొక లైన్ వచ్చేసరికి కొంచెం సర్కిల్ లాగా దాన్ని మనం ఎక్స్టెండ్ చేయడం కోసం అని, కొంచెం ఎలాబరేట్ చేయడం కోసం అని అట్లా. మళ్ళీ దీనికి లింక్ మనకి అంటే ఒక పెండెంట్ కి దీనికి ఇంకొక దానికి లింక్ మళ్ళీ ఏం చేశారంటే చిన్న లీవ్స్ లాగా ఇచ్చాను చూస్తే. ఇచ్చి ఒక చిన్న మళ్ళీ ఒక సీజెడ్ స్టోన్ ఇచ్చాను. సో దట్ ఏంటంటే మళ్ళీ మధ్యలో గోల్డ్ చైన్ అట్లా రాకుండా మొత్తం మనకి స్టోన్స్ తోటే ఉండడానికి కోసం అని అలా ప్లాన్ చేసాం అన్నమాట. మళ్ళీ ఇది కింద చూస్తే కింద కూడా మొత్తం అన్ని పర్ల్ అనో లేకపోతే వేరే డ్రాప్స్ ఇవ్వకుండా సేమ్ ఇది మొత్తం సీజెడ్స్ తోటే అన్నట్టు అదే డ్రాప్స్ ఇచ్చామన్నమాట దీనికి కూడా. చాలా బాగుందండి కలెక్షన్. మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఇవన్నీ అంతేనండి, 5,000 4,000 నుంచి స్టార్ట్ అయ్యి 15,000 to 20,000 వరకు వెళ్తాయి. ఓకే, చాలా రీజనబుల్ గా ఉన్నాయండి. ఇందాకదేమో చైన్ అలా వచ్చింది కదా, దీన్ని ఫిష్ బోన్ స్టైల్ అంటారు అనమాట. ఈ చైన్ ఏదైతే ఉందో దీన్ని ఫిష్ బోన్ అంటారు. మధ్యలో చూస్తే చైన్ వస్తుంది, అటు ఇటు జస్ట్ ఒక లీఫ్ లాగా వచ్చి దానికి మళ్ళీ ఒక చిన్న గోల్డ్ బాల్ లాగా వచ్చింది. ఓకే, అవునవును. సో దానికి మళ్ళీ సేమ్ దానిలానే ఇది కూడా మనకి బిల్లల్లాగా చేసామన్నమాట. సేమ్ అలానే వచ్చి ఇది కూడా చూస్తే, కాకపోతే ఇది సీజెడ్స్ ఇవ్వలేదు నేను, దీనికి అన్కట్స్ ఇచ్చాను అండ్ పోల్కీస్ అంటారు దీన్ని, అవి ఇచ్చా. పోటల్స్ ఇచ్చాను, అన్కట్స్ ఇచ్చి పోటల్స్ ఇచ్చాను అనమాట. ఇచ్చి మళ్ళీ కింద కూడా డ్రాప్ పోటల్సే ఇచ్చాను నేను. ఓకే. మరి ఇందాక కలెక్షన్ కి ఇక్కడ పెద్దది ఇచ్చారు, దీనికి చిన్నది ఇచ్చారు. చిన్నది అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. మీరు చూస్తే ఇవి ఈ 3 మీకు సేమ్ సైజ్ ఉన్నాయి, మళ్ళీ ఈ 3 సేమ్ సైజ్ ఉన్నాయి, మళ్ళీ ఈ 3 సేమ్ సైజ్ ఉన్నాయి. ఇందాక దాంట్లో ఏంటంటే 10 బిట్స్ వచ్చింది, సో అందుకని ఒకటి పెద్దది ఇచ్చాను. దీంట్లో 9 బిట్స్ వచ్చినాయి, అందుకని అన్ని ఒక 3 లాగా చేసుకుంటా వచ్చాము అన్నమాట. ఓకే ఓకే, చాలా బాగుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇవి పెట్టారు కదా, ఇవి కాకుండా వేరే పర్ల్స్ అవి వాడుకోవచ్చు అంటారు? దీని కిందకి ఇది వాడుకోవచ్చు, పర్ల్స్ అది కూడా పెట్టచ్చు. పర్ల్స్ అది రెగ్యులర్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం అని ఈ పోర్టల్స్ సేమ్ పెట్టామన్నమాట. ఓకే అండి, చాలా బాగుంది కలెక్షన్. మరి రేంజ్ ఎంత ఉంటుందండి? ఇది కూడా అంతేనండి, మీకు 4,000-5,000 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే అండి, చాలా చక్కగా ఉంది. మరి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఇంకొకటి ఇదేంటంటే 2-in-1 మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. లాంగ్ చైన్ లాగాను యూజ్ చేయొచ్చు, ఇట్లా నడుము వడ్డాణం లాగా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది మొత్తం సీజెడ్స్ తోటే వచ్చింది, మీరు చూసారా? చాలా చక్కగా కనిపిస్తుందండి. సీజెడ్స్ వచ్చి ఇది పెద్ద పెండెంట్ లాగా వచ్చింది అనమాట. ఇది పైన మొత్తం మీకు రూబీసే వచ్చింది. రూబీస్ వచ్చి దానికి ఒక చిన్న సీజెడ్ ఒకటి ఇచ్చాము. మళ్ళీ సేమ్ ఇక్కడ చూస్తే పీకాక్స్ వచ్చినాయి, 2 సైడ్స్ కూడా పీకాక్స్ వచ్చినాయి. వచ్చి దీని మధ్యలో మళ్ళీ ఒక ఎమరాల్డ్ ఇచ్చాను నేను. ఇచ్చి కింద మళ్ళీ ఒక డ్రాప్ రూబీ ఇచ్చాను అనమాట. ఇచ్చి దీనికి ఏంటంటే మళ్ళీ సైడ్స్ లోకి ఇట్లా జస్ట్ చిన్న చైన్ లాగా ఇచ్చాము. అవునవును, చిన్న చైన్ లాగా ఇచ్చి దానికి హుక్ ఇచ్చాము అనమాట. ఇందాక దానికేమో ఎక్కువ రింగ్స్ అట్లా ఇచ్చాము. ఇదేంటంటే 2-in-1 మల్టీపర్పస్ వేసుకోవచ్చు కాబట్టి ఇట్లా నెక్ కి కూడా పెట్టుకోవచ్చు, ఇలా నెక్ కూడా పెట్టచ్చు అండ్ వడ్డానం లాగా 2-in-1 యూజ్ చేయొచ్చు. అందుకని జస్ట్ ఇక్కడ వెనకాల చైన్ లాగా ఇచ్చాను అనమాట. ఇచ్చి దానికి కొన్ని ఎక్స్టెన్షన్ రింగ్స్ ఇచ్చామన్నమాట. ఓకే, చాలా చక్కగా ఉందండి. మరి దీని రేంజ్ ఎంత ఉంటుందండి? ఇది కూడా అంతే 7,000-8,000 ఆ రేంజ్ లో. బాగుంది సత్య గారు, మరి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? వావ్, చాలా బాగుందండి. ఇది మధ్యలో చూస్తే మీరు లక్ష్మీదేవి, పెద్ద లక్ష్మీదేవిని ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ సైడ్స్ నుంచి పీకాక్స్ ఇచ్చాను మొత్తం మీకు. అవునవును,
ఆ లక్ష్మీదేవికి కూడా చూస్తే మళ్ళీ పింక్ కలర్ రూబీస్ ఇచ్చాను, రెడ్ రూబీస్ కాకుండా పింక్ రూబీస్ ఇచ్చి గ్రీన్ ఎమరాల్డ్స్ ఇచ్చాను మళ్ళా ఇచ్చి. ఈ పీకాక్ కూడా పీకాక్ కన్ను దగ్గర మళ్ళీ ఒక రూబీ ఇచ్చి, మళ్ళీ ఇక్కడంతా డిజైనింగ్ అంతా కార్వింగ్ లాగా అట్లా ఇచ్చి, మళ్ళీ దాని కింద మొత్తం అంతా రూబీస్ ఇచ్చాను. ఈ బాల్స్ స్పెషల్ అట్రాక్షన్ అనుకుంటాను దీనికి. మొత్తం చాలా బాగుంది. లక్ష్మీదేవి బాల్స్ దేనికి అది ఇండివిజువల్ గా చూసుకుంటే మనకి అన్ని ఇది. ఈవెన్ ఈ సైడ్ వచ్చిన బెల్ట్ కూడా మనకి డిఫరెంట్ అన్నమాట. బెల్ట్ కూడా చాలా బాగుంది. నాంతాడు అల్లిక అంటారు. ఓకే 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 అండి, చాలా చక్కగా ఉంది కలెక్షన్. మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఇది 22,000 అట్లా పడుతుంది. సిల్వర్ మీద కోటెడ్ అన్నమాట. ఇది 22,000 అట్లా పడుతుంది. మరి ఆ రేంజ్ కి తగ్గట్టే ఉందండి కలెక్షన్ కూడా, చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ఓకే సత్య గారు, మరి మీరు పరిచయం చేసిన వడ్డానాలు చాలా చక్కగా ఉన్నాయండి. మరి ఇంత చక్కటి కలెక్షన్ మా సఖులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సాధారణంగా స్త్రీలు బ్యాగుల్లో లిప్స్టిక్లు, లిప్ బామ్లను వేసుకుంటూ ఉంటారు. బ్యాగుల్లో ఉండే సాధారణ వేడికి కూడా అవి కరిగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల వాటిని ఎక్కువ రోజులు వాడకూడదు. బ్యాగుల్లోంచి ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. మీ బ్యాగుల్ని వారానికి ఒక రోజైనా శుభ్రపరచుకోవాలి. మరో విషయం ఏంటంటే ఐ పెన్సిల్, లిప్ పెన్సిల్ వంటివి వాడిన తర్వాత అలాగే బ్యాగుల్లో వేసుకోకూడదు. బ్యాక్టీరియా అంటుకుంటే ప్రమాదం ఉంటుంది. అలా అవి కడుపులోకి వెళ్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఐ పెన్సిల్, లిప్ పెన్సిల్ వాడిన వెంటనే గట్టిగా మూత పెట్టి బ్యాగుల్లో వేసుకోవటం మర్చిపోకూడదు. గడువు దాటిన సన్ స్క్రీన్ లోషన్లు, మాయిశ్చరైజర్లు వెంటనే పారేయాలి. లేదంటే వాటిలో వాడిన రసాయనాలు మీకు హాని చేస్తాయి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.